అతను నా ప్రాణాలు కాపాడాడు. నువ్వు వెళ్ళి కాపాడు రిషి. మున్ని, ఒసే మున్ని. ఏంటమ్మా? ఆ బుట్టకమ్మలేవే? మాట్లాడవేంటే? ఏవవి? అంటే మమ్మీ, ఫ్రెండ్ కిచెన్ అని చెప్పాను కదా, అది ఇంకా రాలేదు. ఎన్ని రోజులు రాదే అది? అది అసలు ఎవరో చెప్పు, నేను మాట్లాడతాను. ఎందుకులే మమ్మీ, నేనే మాట్లాడతాను. ఇదిగో, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా ఆ బుట్టకమ్మలు ఇంట్లో ఉండాలి. లేదనుకో వీపు చీరేస్తాను. వెళ్ళు వెళ్ళు. నువ్వు ఇక్కడ భరతనాట్యం చేస్తున్నావు, కానీ అక్కడ అమ్మ భర్త పూజకి ముహూర్తం పెట్టేసింది. ఏమైంది మున్ని? 2 రోజుల్లో బుట్టకమ్మలు తీసుకురాకపోతే వీపు పగలగొట్టేస్తానని వార్నింగ్ ఇచ్చింది. మరి 2 రోజులా? కనీసం 10 రోజులైనా గడువు అడక్కపోయావా? అసలు నాకు మాట్లాడే ఛాన్సే ఇవ్వలేదక్క. ఫటాఫటా కొట్టినట్టే మాట్లాడింది. ఇప్పుడు ఎలా? ఏదో ఒకటి చెయ్యక్క. అమ్మ సంగతి నీకు తెలుసుగా, స్కూల్కి వచ్చి గొడవ చేస్తే అసలు సంగతి తెలిసిపోతుంది. అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ అక్క. మొత్తం డబ్బులిస్తే కానీ దాన్ని చేసివ్వనని షాప్ అతను కండిషన్ పెట్టాడు. ఎలాగోలా కొంతిచ్చా. మిగిలిన విచ్చి చేయిద్దామంటే చేతిలో డబ్బులు లేవు. కానీ 2 రోజులే అని అత్తయ్య గడువు పెట్టేసింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అయ్యో దేవుడా! ఏం చేయాలి? దేవుడా దేవుడా, ఈ కష్టం నుంచి నువ్వే నన్ను గట్టెక్కించాలి. మిగిలిన డబ్బు కూడా వచ్చేటట్టు చేయి స్వామి, ప్లీజ్. దెబ్బలేంట్రా? ఏమైందిరా? ఈ దెబ్బలు అలాగే తగిలి ఏం జరిగిందిరా? ఏం జరిగింది? కూర్చో.
కూర్చోరా కూర్చో. విరించి ఏం జరిగిందిరా చెప్పరా, ఏం జరిగింది? విరించి నా కంగారుగా ఉందిరా చెప్పరా. అయ్యో ఈ గాయాలన్నీ ఏమిట్రా? అడుగుతుంటే చెప్పవేంట్రా, ఏమైందిరా? ఏం లేదమ్మా. అంత రక్తం వచ్చేలా దెబ్బలు తగిలితే ఏమీ లేదంటావేంట్రా? కంగారులో నా కాళ్ళు చెయ్యి ఆడట్లేదురా. ముందే ఏం జరిగిందో చెప్పరా. ఏం లేదమ్మా, చెప్తున్నాను కదా, చిన్న యాక్సిడెంట్. అయ్యో ఏం జరిగింది సార్? అంతలా దెబ్బలు తగిలితే చిన్న యాక్సిడెంట్ అంటావేమిట్రా? చెంచా ముందు అర్జెంటుగా డాక్టర్ కి ఫోన్ చేయి. అలాగే బామ్మగారు. త్వరగా చెయ్యి. చెంచా అవసరం లేదులే, ఆగో. ఇంకా రక్తం వస్తూనే ఉంది. అవసరం లేదంటావేంటి? మతి లేకుండా చెంచా వెళ్ళి దూదిటించిన పట్రా. అలాగే బామ్మగారు. త్వరగా రా. అమ్మా చిన్న దెబ్బలే అని చెప్తుంటే వినిపించుకోవే. ఏమిట్రా చిన్న దెబ్బలు? దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏమన్నా అయ్యుంటే. ఏం కాలేదులేమ్మా, ఊరుకో. ఏమ్మా యువతల్ని మొగుడు దెబ్బలు తగిలి రక్తం మడుగులో ఉన్నాడు, కనపట్లేదా? ఎవరో పరాయి వాళ్ళకి జరిగినట్టు అలా అంటి ముట్టనట్టు ఉంటావే. డ్రైవింగ్ బాగానే చేస్తారు కదా, ఇప్పటిదాకా ఒక చిన్న యాక్సిడెంట్ అయిన సందర్భాలు కూడా లేవు. మరి కొత్తగా ఏంటో ఇది, అంత అజాగ్రత్త ఎందుకో? మనం మాత్రమే జాగ్రత్తగా ఉంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలిగా. అవునవును, అది అక్షరాల నిజం. అలా జాగ్రత్తగా ఉండకపోబట్టి నా బ్రతుకు ఇలా ఏడ్చింది. నా జీవితానికి యాక్సిడెంట్ అయి కూర్చుంది. అవంతి, అసలు బుద్ధుందా నీకు? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? వాడున్న పరిస్థితి ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? భర్తకి చిన్న దెబ్బ తగిలితే చాలు, ఏ భార్య అయినా సరే తల్లడిల్లిపోతుంది. ఆ దెబ్బేదో తనకే తగిలినట్టు వెలవెల్లాడిపోతుంది. కానీ వీడికి నీ దెబ్బలు తగిలి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే కనీసం నీళ్ళు చల్లం కూడా లేదు. అయ్యో నా భర్తకి ఇలా జరిగిందన్న బాధ గాని భయం గాని కనిపిస్తుందా నీలో? అసలు కనీసం దగ్గరకొచ్చి ఎలా ఉన్నాడో అదనా చూసావా? నీ స్థానంలో ఎవరైనా ఉంటే ఈ పాటికి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం మాటలతో పొడిచి పొడిచి చంపుతున్నావు. అసలు నువ్వు ఒక భార్యలా ప్రవర్తిస్తున్నావా? ఆయన నాతో ఏనాడైనా భర్తలా ప్రవర్తించుంటే నేను కూడా భార్యలా బాధ్యతగా ఉండేదాన్ని. ఒక భార్యగా చేయాల్సిన సేవలన్నీ చేసేదాన్ని. కాని అదేం లేదు కదా ఇక్కడ. ఎవరికి వారే యమునా తీరే కదా. మరి అలాంటప్పుడు ప్రేమలు ఆప్యాయతలు ఎలా పుట్టుకొస్తాయి? ఈయన గారికి ఎప్పుడు ఆవిడ గారే లోకం, ఆవిడ గారే ప్రపంచం. 24 గంటలు ఆవిడ ధ్యాసే కదా. ఇప్పుడు కూడా ఆవిడ గురించి ఆలోచిస్తూ ఉండుంటారు. ఆవిడ దగ్గరికి వెళ్లే అవకాశం లేదు కదా. ఆ బాధలో డ్రైవింగ్ చేసుంటారు. అందుకే యాక్సిడెంట్ అయి ఉంటుంది. మారవా అవంతి నువ్వు? అమ్మా వదిలేయమ్మా. వినేవాళ్లకు చెప్పొచ్చు, కానీ వాదించే వాళ్లకు చెప్పలేం. అందులోనూ మూర్ఖంగా మాట్లాడే వాళ్ళకి అస్సలు చెప్పలేం. అమ్మా ఈ దెబ్బల నొప్పుల్ని భరించగలుగుతున్నాను గాని
ఆవిడ మాటల నొప్పుల్ని మాత్రం భరించలేకపోతున్నాను. వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. పదరా జాగ్రత్త అభిరుచి. జాగ్రత్త. కోల్పోయేదాకా జీవితం విలువ తెలియదు. దూరం అయితేనే గాని మనుషుల విలువ తెలియదు. పోయాక జీవితమే కాదు, మనుషులు కూడా రారు. తెలుసుకోవడం ఆలస్యమైతే వెళ్ళిపోయిన రైలుకి టికెట్ కొనుక్కున్నట్టే అవుతుంది. జాగ్రత్త సార్. జాగ్రత్త. మెల్లిగా 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 నాన్న. అలా కొంచెం జాగ్రత్త సార్. కూర్చోండి సార్. డాడీ 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 రారా రిషి రా. డాడీ రిషి అయ్యో ఓకే, ఏం ప్రాబ్లం లేదుగా. అయినా హాస్పిటల్కి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చారేంటి? ఏంటి డాడీ మీరు? ఉండండి, డాక్టర్ని పిలుస్తాను. రిషి, నాకేం పర్లేదురా, నేను బానే ఉన్నాను. ముందు ఆ కుర్రాడి పరిస్థితి ఎలా ఉందో చెప్పు. ఆ అబ్బాయి ప్రాణాలకేం ప్రమాదం లేదుగా? ఆ దుర్మార్గులు అతన్నేం చేయలేదుగా? అతను సేఫ్గానే ఉన్నాడుగా? చెప్పు రిషి, సేఫ్గానే ఉన్నాడుగా? రిషి, కుర్రాడేంటి దుర్మార్గులేంటి క్షేమంగా ఉంటాడరా? అసలు ఏం జరిగిందిరా? ఏం జరిగిందో అర్థం కాక ప్రాణాలు పోతున్నాయి. చెప్పండిరా. డాడీ మీద ఎవరు అటాక్ చేశారు? ఏంటి? అటాక్ చేశారా? ఎవరు? తెలీదు మమ్మీ. తెలియకపోవడం ఏంటి? మనకి శత్రువులు ఎవరున్నారో, మన మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికుందో ఇవన్నీ తెలుసుకోవాలి కదా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. అయినా దాడి జరిగితే యాక్సిడెంట్ అని అబద్ధం చెప్పడం ఏంటి? జీవితంలో అబద్ధాలు చెప్పి చెప్పి ప్రతి దానికి అబద్ధం చెప్పడం బాగా అలవాటైపోయినట్టుంది. నిజం చెప్తే మీరు భయపడతారని అబద్ధం చెప్పినట్టున్నారు మమ్మీ. అనవసరంగా ఇష్యూ చేస్తావెందుకు? ఏంటన్నా ఇది? ఆ రోజు నీ మీద, ఈ రోజు మీ నాన్న మీద, మనకి ఇలా ఎందుకు జరుగుతుంది? ఆ దేవుడు మన మీద ఇలా పగపట్టినట్టున్నాడు రా. బామ్మ, పగ లేదు ఏమీ లేదు. ఏదేదో మాట్లాడి విసిగించకండి. అసలు ముందు మీరంతా బయటకెళ్ళండి. వెళ్ళండి. రే చెంచా, వీళ్ళని తీసుకెళ్ళు. బామ్మ నువ్వు వెళ్ళు. మమ్మీ నువ్వు కూడా వెళ్ళు. చెప్పు రిషి, ఎలా ఉందా కుర్రాడికి? వాడికేం ప్రాబ్లం లేదు, సేవ్ చేశాను. మిమ్మల్ని సేవ్ చేసినందుకు డబ్బులు కూడా ఇచ్చాను. తప్పు రిషి, అతను నా ప్రాణాలు కాపాడిన దేవుడు. దేవుడికి దండం పెట్టి కృతజ్ఞత తీర్చుకోవాలి తప్ప డబ్బులిచ్చి అవమానించకూడదు. మీరు అనుకుంటున్నట్టు వాడేం దేవుడు కాదు, పెద్ద వెధవ. వాడి గురించి నాకు బాగా తెలుసు, చాలాసార్లు చూశాను. అది కాదు రిషి. డాడీ, ఇక వాడి గురించి ఆపేయండి.
మీ మీద అటాక్ చేసింది ఎవరు? తెలీదు. వాళ్ళని చూడటం కూడా అదే మొదటిసారి. ఈ మధ్య ఎవరితోనైనా గొడవ పడ్డారా? అలాంటిదేం లేదు. మరి మీ మీద అటాక్ చేసి ప్రాణాలు తీయాలనుకునేంత పగ ఎవరికుంది? అదే అర్థం కావట్లేదు. వదిలిపెట్టను డాడీ. వాడెవడైనా వదిలిపెట్టను. చంపేస్తాను వాణ్ణి. రిషి, లేదు డాడీ. నా తండ్రి ప్రాణాలు తీయాలనుకున్న వాడి ప్రాణం తీయకుండా ఎలా ఊరుకుంటాను? ఊరుకోను. ఖచ్చితంగా వాడి సంగతి చూస్తాను. ఆగకుండా 100 అడుగులు పరిగెడితే ఆయాసంతో చేస్తాడా ముసలాడు? అలాంటి వాడిని కూడా చంపలేపారు కదరా చెత్త నా కొడుకులారా! చంపేసేవాడు అన్నా, కానీ టైంకి ఎవడో వచ్చి అడ్డుపడ్డాడు. ఆపు! 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 నాకు కావాల్సింది రీజన్స్ కాదు, రిజల్ట్స్. దొంగచాటుగా నన్ను దెబ్బ కొట్టునోడి చావు కేకని ఈ పాటకల్లా విందామనుకున్నాను, కానీ చెడగొట్టారు కదరా. సారీ అన్నా, ఇంకో ఛాన్స్ ఇవ్వన్నా. ఎందుకురా? ఈసారి అడ్డంగా దొరికిపోవడానికా? మార్చి పోతే సెప్టెంబర్ అనుకోవడానికి? ఇది ఎగ్జామ్ కాదు, మర్డర్. ఒకసారి దెబ్బతిన్నోడు అలర్ట్ అవుతాడు. ఎవడు చేయించాడని చెప్పి ఫోకస్ పెడతాడు. దొరికితే తొక్కి నారదీస్తాడు. చేసింది చాలే గాని వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. అలాగే సార్. ఏంటి గౌరీ, నువ్వు ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? వాడు నా మీద అటాక్ చేయించాడు, దానికి బదులు తీర్చుకోకుండా ఎలా ఉండగలను బాబాయ్? అందుకని మర్డర్ ప్లాన్ చేయిస్తావా? ఎవరూ దొరకలేదు కాబట్టి సరిపోయింది. అదే ఒకవేళ దొరుకుంటే మన పరిస్థితి ఏమిటి? ఈ పాటికి నీ పేరు బయటకు వచ్చి ఉండేది. మన ప్లాన్ అంతా రివర్స్ అయ్యి ఉండేది. ఆ మాత్రం ఆలోచన లేదా నీకు? చంపడమే మన లక్ష్యం అయ్యి ఉంటే ఈ పాటికి ఆ పని ఎప్పుడో చేసి ఉండేవాళ్ళం. అలా కాకుండా నువ్వు ప్రేమ పేరుతో చైత్రిని ట్రాప్ చేయటం, పెళ్లి పేరుతో సంజన ఆ ఋషికి వలవేయటం, ఇవన్నీ ఎందుకు మరి? నన్ను కొట్టించిన వాడు అంత చూడకుండా ఉండడం నా వల్ల కాదు బాబాయ్. ఉండాలి, తప్పదు. నీకోసం కాదు, మీ అత్త కోసం. ఆ విరించి కుటుంబాన్ని మీ అత్త కాళ్ళ దగ్గర పడేస్తానని మాటిచ్చారు మీరిద్దరూ. మర్చిపోయారా? ఆ విరించి పతనాన్ని చూడాలని 20 ఏళ్లుగా పగతో పగ కోసమే బతుకుతోంది మీ అత్త. ఆవిడ పగని మీరు సాధిస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తోంది. నువ్విలా చేస్తే ఆవిడ నమ్మకాన్ని నువ్వు నెరవేర్చగలవా? చెప్పు, నెరవేర్చగలవా? అది కాదు బాబాయ్. నీ ఒంటి మీద పడ్డ దెబ్బల్ని కూడా పగ తాలూకు అకౌంట్లో వేసేయి. ఆ విరించిని కోలుకోలేరు దెబ్బ కొట్టు. బాబాయ్ చెప్పింది నిజమే అన్నయ్య. మనకు కావాల్సింది చంపడం కాదు, మానసికంగా చంపడం. ఇలా ఎదురు దాడికి దిగితే గొడవలు పెరుగుతాయే తప్ప మనం అనుకున్నది సాధించలేం. అందుకని ప్రస్తుతానికి ఆ విరించిని చంపాలనే ఆలోచన పక్కన పెట్టి ఆ చైత్రని ఎలా ట్రాప్ చేయాలో, దాన్ని బ్రతుకుని ఏ విధంగా నాశనం చేయాలో ప్లాన్ చేసుకో. అన్నిటికంటే ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు మీరు. ముఖ్యమైన విషయమా? ఏంటి బాబాయ్ అది? తండ్రి మీద అటాక్ చేశారని తెలిసిన తర్వాత ఆ ఋషి సైలెంట్గా ఉండడు. చేయించిన వారి కోసం వెతుకుతాడు. దొరికితే వేటాడతాడు. ఒక పని చేసే ముందు ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఊరికే ఆవేశపడితే సరిపోదు. అది సరే బాబాయ్, ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏం చేద్దాం? ఆ రిషిగాడికి డౌట్ వచ్చే లోపు వాడిని వేసేస్తే సరే. ఈ ఆవేశాన్నే వద్దని చెప్పేది. నువ్వు ఉండన్నయ్యా. బాబాయ్ నువ్వు చెప్పు, ఏం చేద్దాం? రేపు నువ్వు ఒకసారి ఆ విరించి వాళ్ళ ఇంటికి వెళ్ళు. అక్కడ పరిస్థితి నువ్వు ఎలా ఉందో గమనించు. వాళ్ళు అనుమానిస్తున్న వాళ్ళ లిస్టులో మన వాడి పేరు ఉందో లేదో కొంచెం చాకచక్యంగా తెలుసుకో.
అప్పుడు ఏం చేయాలో, చక్రం ఎలా తిప్పాలో అప్పుడు ఆలోచిద్దాం. ఓకే రెడీ మెఘమాల టేక్ చేద్దామా? యా సార్. ఓకే ఓకే కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. ఓకే కట్ ఇట్. ఓకే బ్రేక్. బాబు 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 టిఫిన్ ఎంత ఏమంటారు బాబు? టిఫిన్ తర్వాత చేస్తానులే కానీ వేడివేడిగా 2 టీలు పట్రా. ముట్టుకుంటే కాలిపోయేలా ఉండాలి, కప్పే పగిలిపోయేంత వేడిగా ఉండాలి. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అయితే ఈ రాఖీని తీసుకెళ్లి రిషిక్ కట్టు.